హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాస్పిటల్లో పక్క బెడ్ మీదే చేరి చికిత్స తీసుకుంటున్న ప్రభావతి సత్యం, కొమిలిపోతున్న బాలు మీనా. అదేంటి, ఉన్నట్టుండి ప్రభావతి సత్యం హాస్పిటల్లో జాయిన్ అవ్వడమేంటి? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇప్పటివరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శృతి చేసిన పనికి సత్యాన్ని తీసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది బీనా. అప్పుడే డాక్టర్ సత్యం దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. బీనా అయితే, ఊపిరి తీసుకోలేకపోతున్నారండి, చాలా కష్టంగా ఉంది అని చెప్తుంది. అప్పుడే డాక్టర్ నర్సును పిలిచి, వెంటనే ఆక్సిజన్ మాస్క్ అరేంజ్ చేయండి, చాలా క్రిటికల్గా ఉంది, ఈ నర్సులు ఊపిరి తీసుకోలేకపోతున్నారు, చాలా కరెక్ట్ సమయానికే తీసుకొచ్చావమ్మా, ఇంకొంచెం లేట్ అయ్యి ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అని చెప్పి సత్యాన్ని తీసుకుని లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. మీనా హాస్పిటల్లో గది బయట ఉండి, దేవుడా, శృతి చేసిన పనికి ఇవాళ మావయ్య గారు ఈ పరిస్థితికి రావడానికి శృతి ఒక విధంగా కారణమయ్యింది, తనైనా కాస్త తెలుసుకుని ఉంటే బాగుండేది. దేవుడా, ఎలాగైనా సరే మా మావయ్య గారు ఈ గండం నుండి బయటపడితే నేను మోకాళ్ళ మీద నీ దర్శనం చేసుకుంటాను, నీ మెట్లన్నీ కూడా మోకాళ్ళ మీదే ఎక్కి వస్తాను అని చెప్పి దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉంటుంది. మా మావయ్య గారు నన్ను కన్న తండ్రిలా చూసుకునేవారు, అలాంటి మావయ్య గారు ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నారు, ఏం కాకూడదు, చాలా మంచివారైనా అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. మీనా అయితే అప్పుడే రోహిణి అయితే పార్లర్కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అనుకోకుండా కనిపించిన మాణిక్యం అయితే, రోహిణి మేడం లాగున్నారేంటి, ఏంటి నా ఆడిషన్ సంగతి ఇంకా చెప్పలేదేంటి అని గబగబా నడుచుకుంటూ రోహిణి దగ్గరికి వచ్చి మేడం మేడం అని అంటూ ఉంటాడు. రోహిణి పరధ్యాసలో ఉండి ఇక అవన్నీ కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే మాణిక్యం కొంచెం ముందుకు వచ్చి ఎదురుపడి, ఏంటి మేడం, ఎన్నిసార్లు పిలిచినా కూడా పలకరేంటి అని అంటూ ఉంటాడు. ఏంటి మాణిక్యం, నువ్వొచ్చావేంటి అని చెప్పంగానే, అదేంటి మేడం, మీరు నటించమన్నారు, నేను నటించాను, కానీ మీరేమీ చెప్పలేదు కదా, రాజమౌళి సినిమా అని చెప్పారు, ఆ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా, మరి ఇంకెప్పుడు నాకు అవకాశం ఇస్తారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే రోహిణి అయితే, చూస్తున్నారు, ఏదో ఒక అవకాశం ఖచ్చితంగా నీకు ఇస్తారులే మాణిక్యం, నేనే నీకు ఫోన్ చేస్తాను, అంతేగాని ప్రతిసారి నన్ను ఇబ్బంది పెట్టక మాణిక్యం, నీకు ముందే చెప్తున్నాను, పార్లర్కి అస్సలు రాకూడదు అని చెప్తుంది. అదేంటి మేడం అలాగంటారు, అవకాశం ఇస్తారనే కదా నేను అంత దూరం వచ్చి అక్కడ నటించింది, నేను అంత కష్టపడ్డా కూడా మీరు చిన్న మాటతో నన్ను పక్కకు నెట్టేస్తున్నారు, మీరే ఎలాగైనా సరే నాకు అవకాశం ఇప్పించండి అని ప్రాధేయపడుతూ ఉంటాడు. అప్పుడే రోహిణి అయితే, నా కష్టాల్లో నేనుంటే వీడేంటో నన్ను చంపుకు తింటున్నాడు, సరే మాణిక్యం, నేను సాయంత్రానికల్లా నీకేదో ఒక విషయం చెప్తాను, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళి అని చెప్పి మాణిక్యాన్ని పంపించి వేస్తుంది. అలాగే రోహిణి అయితే ఆలోచనలో పడిపోతూ ఉంటుంది. ఏంటో రోజుకొక కొత్త సమస్య వచ్చి పడుతుంది, ఈ సమస్యలన్నిటికీ కూడా ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో ఏంటో, అప్పటిదాకా కూడా నేను ఇలా నటించాల్సి వస్తుంది అని చెప్పి రోహిణి అయితే పార్లర్లోకి అయితే వెళ్ళిపోతుంది. రెస్టారెంట్లో ఉన్న ప్రభావతి, మీనాక్షి అయితే టిఫిన్ చేస్తూ ఉంటారు. మనోజ్ ఒక పక్కన కనబడకుండా దాక్కుని వేళ్ళ వంకే చూస్తూ ఉంటాడు. ఎంతసేపు టిఫిన్ చేస్తారు, చేసి తొందరగా వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు మా ఓనర్ కానీ వచ్చాడంటే నా బతుకు బస్టాండ్ అయిపోతుంది, ఇక మా అమ్మ కానీ నన్ను చూసిందంటే నన్ను ఎక్కడే చంపేసి పాతి పెట్టేస్తుంది అని మనోజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరు కూడా టిఫిన్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మయ్య, వెళ్ళిపోయారు, ఇప్పుడు నాకు నా ప్రాణం తిరిగి వచ్చినట్లుంది అని అనుకుంటాడు. అప్పుడే తోటి వెయిటర్ వచ్చి, ఏంటి మనోజ్, ఇంకా మీ చుట్టాలు వెళ్ళలేదా ఏంటి అని అడుగుతూ ఉంటాడు. వెళ్ళినట్టున్నారు, మీ తోటి ఆర్డర్లు కూడా నేను తీసుకుంటానులే అని చెప్పి మనోజ్ అయితే బయటికి వస్తాడు.
ప్రభావతి టిఫిన్ చాలా బాగుంది కదా కామాక్షి, చాలా రుచిగా ఉంది అని అంటూ ఉంటుంది. అవును చాలా బాగుంది అని చెప్పి కామాక్షి కూడా అంటూ ఉంటుంది. అప్పుడే కామాక్షి అయితే, ప్రభావతి నువ్వు ఇక్కడే ఉండు, నేను నా ఫోను రెస్టారెంట్లోనే మర్చిపోయినట్టున్నాను, తీసుకువస్తాను అని చెప్పి వెనక్కి బయలుదేరుతూ ఉండగా, ఆగవే కామాక్షి నేను కూడా వస్తానులే అని చెప్తుంది. ఇప్పటికే మనం హోటల్ దగ్గర నుండి చాలా దూరం వచ్చేసావు, అంత దూరం నువ్వు నడవలేవు కదా, సరే ఇక్కడే కూర్చో నేను వచ్చేస్తానులే అని చెప్తూ ఉంటుంది. అప్పటికే ఆపసోపాలు పడుతున్న ప్రభావతి, సరే అయితే నువ్వే వెళ్ళిరా అని చెప్పి కామాక్షిని పంపిస్తుంది. కామాక్షి కావాలనే ఫోన్ మర్చిపోతుంది, వెనక్కి వస్తుంది. అప్పుడే ఆ టేబుల్ దగ్గరున్న ఫోన్ తీసుకుని వెంటనే బిల్లు పే చేసే దగ్గరికి వచ్చి, ఇందాక మనోజ్ అని అన్నారు కదా, ఎవరు ఇంతకీ ఆ మనోజ్ ఎవరు, ఒక్కసారి అతన్ని చూడాలని ఉంది అని అంటూ ఉంటుంది. ఏంటి మేడం మీరు కస్టమర్లరు, మా వెయిటర్స్ని చూడాల్సిన పని మీకేంటి, ఎందుకు చూడాలి మేము, ఎందుకు చూపించాలి, ఇప్పటికే కస్టమర్లు చాలామంది ఉన్నారు, మీరు ఇక్కడ ఏదైనా గొడవ చెయ్యాలని చూస్తున్నారా అని రివర్స్లో అయితే మాట్లాడుతూ ఉంటాడు. అది కాదమ్మా, మా ఇంట్లో నాకు తెలిసిన అబ్బాయి పేరు కూడా మనోజే, అందుకే ఒకవేళ తెలిసిన అబ్బాయేమో ఒకసారి చూద్దామని అడిగాను అని అంటూ ఉంటుంది. అయినా మీకన్నా నేను చాలా పెద్దదాన్ని, కనీసం నా వయసుకు కూడా మీరు గౌరవం ఇవ్వరా ఏంటి అని చెప్పంగానే అప్పుడే మనోజ్నైతే పిలుస్తూ ఉంటాడు. మనోజ్ ఎంతసేపటికి రాడు. సరేనయ్యా నేనే ఆ అబ్బాయి పనిచేసే చోటుకి వెళ్ళి చూసి రావచ్చా అని రిక్వెస్ట్ అయితే చేస్తుంది. ఇక ఆ రిక్వెస్ట్ని కాదనలేక సరే అక్కడ వంటగది ఉంటుంది, అక్కడే వెయిటర్స్ అందరూ కూడా ఆర్డర్స్ తీసుకుని లోపలికి వెళ్తారు. నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి కామాక్షిని అయితే పంపిస్తారు. కామాక్షి సైలెంట్గా వెళ్ళి మనోజ్ని చూసి షాక్ అయిపోతుంది. మనోజ్ కామాక్షిని చూసి ఇక ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే కామాక్షి మనోజ్ దగ్గరకు వచ్చి, మనోజ్ అని పేరు వినపడంగానే నువ్వే అని నాకు తెలుసు, మీ అమ్మకి చెవుల్లో పువ్వులు పెట్టొచ్చేమో కానీ నాకు కాదు, నువ్వు ఎలాంటి వాడివో కూడా నాకు బాగా తెలుసు, కానీ మీ అమ్మే నిన్ను నెత్తిని పెట్టుకుని పూజిస్తూ ఉంటుంది, నీ బుద్ధి ఎలాంటిదో కూడా నాకు బాగా తెలుసు మనోజ్, రా ఇప్పుడే మీ అమ్మ ముందు నీ నిజ స్వరూపాన్నంతా కూడా బయట పెడతాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడే మనోజ్ అయితే వెంటనే కామాక్షి కాళ్ళ మీద పడిపోయి, చెప్పొద్దు అంటే మీరు చెప్పొద్దు, మా అమ్మ తట్టుకోలేదు అని అంటూ ఉంటాడు. అదేంటి నిజాన్ని చెప్పొద్దంటావేంటి, నాకు తెలుసు నువ్విక్కడ వెయిటర్గా పనిచేస్తున్నావని, అందుకే నేను కావాలనే వెనక్కి వచ్చి మరి నువ్వో కాదు అని తెలుసుకుందామని వచ్చాను, ఇప్పుడే నువ్వేంటో మీ అమ్మకు చూపిస్తాను పద అని చెప్పి మనోజ్ని పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడే వెయిటర్ ఆపుతూ ఉంటాడు. అదేంటండి ఈ వెయిటర్ని ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పంగానే, వీడు పెద్ద మోసగాడు, తల్లిని కుటుంబాన్ని మోసం చేస్తున్నాడు అని చెప్పి వెంటనే కామాక్షి మనోజ్ కాలర్ పట్టుకుని ప్రభావతి దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది. ఇకలా మనోజ్ని చూసిన ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోయి, అదేంటి మనోజ్ ఏంటి ఎక్కడున్నాడు, అయినా నువ్వేంటి మనోజ్ కాలర్ పట్టుకుని లాక్కొస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. కామాక్షి అయితే, ఏంటి నీ కొడుకు గురించి నువ్వెన్నో గొప్పలు చెప్పావు కదా, మా మనోజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచి జాబ్ చేస్తున్నాడు అని ఎన్నో గొప్పలు పేలావు కదా, ఇదిగో నీ కొడుకు నిజస్వరూపం ఇది, అక్కడ వెయిటర్గా పనిచేస్తుంది ఎవరనుకుంటున్నావు, నీ కొడుకే, నీ కొడుకు ఇప్పటికీ కూడా నిన్ను మోసం చేస్తూనే వచ్చాడు, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు చూసినా ఆ బాలు మీనాలు పడి ఏడుస్తున్నావు, నీకు మంచి రుచించడం లేదు, చెడునే కావాలని అనుకుంటున్నావు, ఎప్పుడు కూడా రోహిణిని మనోజ్ని నెత్తి మీద పెట్టుకుని పూజిస్తున్నావు కదా, ఇప్పుడు మనోజ్ గురించి తెలిసింది, తర్వాత రోహిణి గురించి కూడా ఖచ్చితంగా నీకేదో ఒకటి తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది బాలు మీనాల మంచితనం ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు, వాళ్ళని ఎప్పటికైనా కూడా అర్థం చేసుకునే మనసు నీకుంటుందా లేదా, నువ్వు ఎప్పుడు మనోజ్ మనోజ్ అని చచ్చిపోతూ ఉంటావు కదా, ఇదిగో నీ కొడుకు చేసిన
నిర్వాకం ఇది, ఇంకెన్ని మోసాలు నిన్ను చేసుంటాడో అని చెప్పంగానే ప్రభావతి అయితే కామాక్షి అంటున్న మాటలకి ఏం సమాధానం చెప్పలేక ఒక్కసారిగా మనోజ్ దగ్గరికి వచ్చి మనోజ్ చెంప పగలగొడుతుంది. నువ్వు ఇదిరా చేసేది, చిన్నప్పటి నుండి ఆ బాలుగాన్ని ఎప్పుడూ తిడతానే ఉంటాను, కానీ వాడికి నేనంటే చాలా ఇష్టం. నిన్ను ఎప్పుడు కూడా నా కడుపులో పెట్టి చూసుకుంటున్నాను, నెత్తిని పెట్టుకుని పూజిస్తున్నాను. నువ్వు తల్లికి ఇంత ద్రోహం చేస్తావా అని మండిపడిపోతూ ఉంటుంది. అప్పుడే అది కాదమ్మా అని మనోజ్ అంటుంటాడు. నువ్వేం చెప్పకరా, ఇప్పటి నుంచి కూడా నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు అని ప్రభావతి అయితే గట్టిగా చెప్తుంది. ఆ మాటలకి మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలా చెప్పి ఒక్కసారిగా ప్రభావతి అయితే కుప్పకూలిపోతుంది. అలా కుప్పకూలిపోయిన ప్రభావతి దగ్గరికి మీనాక్షి వచ్చి, హే ప్రభా లేగు, ఏంటి ఇలా కుప్పకూలిపోయావు, లేగు లేగు అని చెప్పి పక్కనే ఉన్న కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక సోడా తీసుకువచ్చి వెంటనే ప్రభావతి మొహం మీద కొట్టి పైకి లేపుతూ ఉంటుంది. ప్రభావతి అయితే లేవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. అప్పుడే పక్కగా వెళ్తున్న ఒక ఆటోని ఆపి, బాబు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి తొందరగా అని చెప్పి ఇక మనోజ్ మీనాక్షి అయితే ప్రభావతిని తీసుకుని హాస్పిటల్ అయితే జాయిన్ చేయడానికి తీసుకువెళ్తారు. ఎక్కడైతే సత్యం ట్రీట్మెంట్ జరుగుతుందో అదే హాస్పిటల్కి ప్రభావతిని అయితే తీసుకుని వెళ్తారు. అప్పుడే ప్రభావతిని చూసిన మీనా అయితే గబగబా పరిగెట్టుకుంటా వచ్చి, ఏంటండి అత్తయ్య గారికి ఏమైంది, అదేంటి మీతో బయటకు వచ్చారు కదా అని చెప్పంగానే కామాక్షి కూడా, అదేంటి మీనా నువ్వు హాస్పిటల్లో ఎందుకున్నావు అని అడుగుతూ ఉంటుంది. మావయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు అని చెప్తుంది. ఇక కామాక్షి అయితే వెంటనే షాక్ అయిపోతుంది. అదేంటి సత్యం హాస్పిటల్లో ఉండడం ఏంటి, సరే సరే ముందు ప్రభావతిని హాస్పిటల్లో జాయిన్ చేయిద్దాం, తర్వాత అదంతా కూడా మాట్లాడుకుందాం అని చెప్పి ప్రభావతిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేస్తూ ఉంటుంది. వెంటనే ప్రభావతి కూడా సత్యం బెడ్ పక్కనే ట్రీట్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే హాస్పిటల్కి వస్తాడు. మీనాకైతే ఏం చెప్పాలో అర్థం కాదు. ఏంటి మీనా, ఏంటి నాన్నకి ఎలాగుంది, ఏమైంది అసలు అని అడుగుతూ ఉంటాడు. మీనా జరిగిందంతా కూడా చెప్తుంది. సరే ఇప్పుడు నాన్నకి ఏం పర్వాలేదు కదా అని చెప్పంగానే, మీకు ఒక విషయం చెప్పాలండి, కేవలం మావయ్య గారే కాదు అత్తయ్య గారు కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. మావయ్య గారికి ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందో అక్కడే అత్తయ్య గారికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పంగానే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు బాలు. వెంటనే బాలుని పట్టుకుని, ఏంటి మా అమ్మకి కూడా ట్రీట్మెంట్ జరగడం ఏంటి, ఇద్దరు ఒకేసారి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఏంటి అని బాలు అయితే కుమిలిపోతూ ఉంటాడు. అప్పుడే కామాక్షి వచ్చి, మనోజ్ చేసిన పనికి ఇవాళ ప్రభావతి హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభావతి నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్తుంటుంది. అప్పుడే బాలు స్పీడ్గా మనోజ్ దగ్గరికి వచ్చి, రే మనోజ్, నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా అమ్మని నువ్వు వెనకేసుకుని వస్తూ ఉంటుంది. అలాంటి అమ్మని ఈరోజు నువ్వు హాస్పిటల్లో చేరడానికి కారణమయ్యావు అని కొట్టబోతూ ఉంటాడు. అప్పుడే మీనా వచ్చి బాలును ఆపి, ఇక్కడ కూడా మీరు కొట్టుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి, ఇప్పుడు అత్తయ్య గారు మావయ్య గారు ఏదో విధంగా కోలుకుని ఇంటికి రావాలని మనం కోరుకోవడం తప్ప ఇక చేసేది ఏమీ లేదు అని చెప్తూ ఉంటుంది. బాలు అయితే కళ్ళమ్మట నీళ్లు తెచ్చుకుని ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తున్న బాలుని మీనా అయితే ఓదారుస్తూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.